శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి 142వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. మల్కాజిగిరి శివపురి మాతంగిరి నందు వెంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున పంచాయాతన దేవాలయ 142వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ అనువంశిత ధర్మకర్త చైర్మన్ శ్రీరామగిరి మల్లికార్జున శర్మ మాట్లాడుతూ, గడిచిన 3 రోజులు దేవాలయ ప్రస్థాయితీయుల్లో భాగంగా కలశ స్థాపన, గణపతి పూజ, అంకురార్పణ, గూపతి, నవగ్రహ, చండీరుద్ర, సూర్యనారాయణ, విష్ణుమూర్తి, కార్తికేయ మూలమంత్ర హోమాలు మరియు శాంతి కళ్యాణం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొని గడిచిన 2 రోజులు స్వామివారి ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, కాలనీవాసులకు, కమిటీకి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. विश्वेश्वराय नमः, वीरभद्राय नमः, गणनाथाय नमः, प्रजापतये नमः, हिरण्यरेतसे नमः, दुर्दर्शाय नमः, गिरीशाय नमः, गिरिशाय नमः, सात्विकाय नमः, शुद्धविग्रहाय नमः, शाश्वताय नमः, खण्डपतये नमः, पाशविभोजकाय नमः, मृडाय नमः, पुष्पतये नमः, देवाय नमः, महादेवाय नमः, व्ययाय नमः, हरये नमः, पूषदन्तविदे नमः, व्यग्राय శ్రీ రామగిరి మల్లికార్జున శర్మ ఈ దేవాలయ అనువంశిక ధర్మకర్తను. ఈ యొక్క దేవాలయం 1984లో పూజ్య శ్రీ రామగిరి కోటయ్య శాస్త్రి శాంతమ్మ గారుల సంకల్పం మేరకు ఈ యొక్క దేవాలయాన్ని వారి యొక్క స్వంత తోటలో నిర్మించడం జరిగినది. ఇవాళటికి మనం 42 సంవత్సరాల వార్షికోత్సవాన్ని ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో నిర్వహించుకున్నాము. ఈ యొక్క దేవాలయంలో శివ పంచాయతన దేవాలయంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క దేవాలయము కంచి కామకోటి పీఠాధిపతులు, శృంగేరి శారదా పీఠాధిపతులు వారి స్వహస్తాలతో ప్రతిష్ఠించడం జరిగింది. 1984 ఏప్రిల్లో ఈ యొక్క రక్తాక్షినామ నందు శివాలయం చాలా పురాతనమైనది. ఈ యొక్క శివాలయం గొప్ప శక్తివంతమైనది. మల్కాజ్గిరి ప్రజలకు సెంటిమెంట్ గా చాలా ఇదిగా ఉంది. ఫారెన్ నుంచి చాలా ఇదిగా ఉండి ఎన్నో సంవత్సరాలు ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ఈ 3 రోజులు మేము దిగ్విజయంగా చేసుకున్నాం. ఈ శివాలయం చాలా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నది. మల్కాజ్గిరిలో ఈ శివాలయం యొక్క శక్తి చాలా పవిత్రంగా, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మంచి విరాజిల్లటం అనేది ఇది శుభసూచకం. ఈ బస్తీ వాసుకి, మల్కాజ్గిరి వాసులకు ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా అనుగ్రహం ఇచ్చేదానికి వాళ్ళకు ఒక సెంటిమెంట్ గా ఇది భావిస్తారని మేము మా గుడి తరఫు కింద భక్తులందరికీ